నేను భానుశ్రీ. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్ కు అన్ని రకాలుగా చైనా మద్దతిస్తూ వస్తుంది. ఇప్పటికే భారత్ పై దాడి చేసేందుకు ఆయుధాలు సరఫరా చేసిన చైనా ఇప్పుడు భారత్ కొట్టిన దెబ్బ పాకిస్తాన్ పై పడకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారిని భారత్ పై ఉసిగొల్పి దాడులు చేసేందుకు సహాయపడుతున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న భారత్ పహల్గం ఉగ్రదాడి తర్వాత కఠినంగా వ్యవహరిస్తుంది. అయితే ఈ క్రమంలోనే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భారత్ పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటికే తాగు సాగు నీటికి అవస్థలు పడుతున్న పాకిస్తాన్ సింధు నది జలాలు కూడా ఆగిపోవడంతో కరువుతో అల్లాడుతుందని అంతా భావించారు. అయితే భారత్ చేస్తున్న ప్రయత్నాన్ని నీరుగార్చేందుకు చైనా మధ్యలోకి వచ్చింది. పాక్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం మొహమ్మద్ హైడ్రో పవర్ ప్రాజెక్టు పాకిస్తాన్ కు ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు. చైనా సహాయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుండగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చైనా ఎనర్జీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ 2019 నుంచి వాయువ్య పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో దీన్ని నిర్మిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైనా ఎనర్జీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ 2019 నుంచి వాయువ్య పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో దీన్ని నిర్మిస్తోంది. అయితే వచ్చే ఏడాది నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ లో భాగంగా డ్యామ్ లో కాంక్రీట్ నింపే పని మొదలు పెట్టడంతో కీలక దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ప్రాజెక్ట్ నిర్మాణంలో ఒక కీలక నిర్మాణ మైలురాయి అని చైనా ప్రభుత్వ ఛానల్ సిసిటివి అభివర్ణించింది.